జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వచ్చే జన్మలో నేను నీకు రుణపడేలా చేస్తున్నా అక్క. అలా ఎందుకు అనుకోవాలి? కిందటి జన్మలో నేనే నీకు రుణపడి ఉన్నానేమో. ఈ జన్మలో ఆ రుణం తీర్చుకుంటున్నానేమో. జ్యూస్ తాగు. మమ్మీ, ఇప్పుడు నీకు ఎలా ఉంది మమ్మీ? అయ్యో, మిమ్మల్ని స్కూల్ నుంచి తీసుకురావడమే మర్చిపోయానే. పర్వాలేదు మమ్మీ, మేమే వచ్చేసాము. చెల్లెల్ని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చాను. నువ్వొక్కడివి చాలు బన్నీ. మీ మమ్మీకి ఇంకెవ్వరూ అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు పెద్దమ్మా? నాకు అను కీర్తిలకి ఒక తమ్ముడు కూడా కావాలి. ఆ బన్నీకి ఈరోజే తెలిసిందక్క. స్కూల్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోయాను. బన్నీ హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించాడు. బన్నీ, జ్యూస్ తాగు. నాకొద్దు మమ్మీ, నువ్వే తాగు. తాగమంటున్నాను కదా, తాగు. తాగు మమ్మీ. అరే, కాస్త చూసుకొని తాగు మమ్మీ. చూడు, మీద వంపేసుకున్నావు. చిన్నపిల్లలా తాగుతున్నావు. తాగు. ఉమ్. ఏమైంది వసు? ఇందాక నీళ్ల కోసం బకెట్తో పైకి కిందికి తిరిగాను కదక్కా, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. ఏంటి మమ్మీ, కాళ్ళు నొప్పి పుడుతున్నాయా? ఉండు, నేను నొక్కుతాను. అయ్యో వద్దు బన్నీ. పర్లేదు మమ్మీ. బరువులు మోయకూడదని, ఎక్కువగా నడవకూడదని డాక్టర్ అంటే చెప్పింది కదా. ఎందుకలా చేసావు నువ్వు? నిజమైన రుణానుబంధం అంటే బన్నీయే వసు. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఇలాంటి కొడుకు పుట్టడం నీ అదృష్టం. లేదు పెద్దమ్మా, మమ్మీ చాలా మంచిది. నేనే లక్కీ. చాలు బన్నీ, నీ చేతులు నొప్పి పుడతాయి. మమ్మీ, నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చాను. ఏంటది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.